వెల్కమ్ టు SVN న్యూస్. పెందుర్తి CHCని అన్ని విధాల అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే పంచకర్ల. పెందుర్తి కమ్యూనిటీ ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులుగా బండారు వరుదిని, రాపత్తి శంకర్ ప్రసాద్ను సోమవారం ఉదయం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం రోజుల్లో ఆసుపత్రి రూపురేఖలు మారుస్తారని పేర్కొన్నారు. మరియు డెవలప్మెంట్ మీద మీటింగు. ఈ హాస్పిటల్కి చైర్మన్గా ఎమ్మెల్యే ఉంటాడు, సభ్యులుగా కొంతమందిని తీసుకుంటూ వాళ్ళందరికీ సర్వీసు ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా సెలెక్ట్ చేశా. 5 సభ్యులు, డాక్టర్సు, అలాగే GVMC నుంచి జోనల్ కమిషనరు, MPDO సభ్యులుగా ఉంటారు. నేను చైర్మన్గా ఉంటూ అనునిత్యం ఈ హాస్పిటల్ ప్రజలకి మంచి సర్వీస్ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేయటం, ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అలాగే నైట్ సర్వీస్ డెవలప్ చేయటం, ఎవరైతే పేషెంట్లకి క్వాలిటీ సర్వీసు నీట్గా ఎక్కడా కూడా అంటువ్యాధులు ప్రబలకుండా, అంటువ్యాధులు రాకుండా, ఏ బ్యాడ్ స్మెల్ రాకుండా, మన ఇల్లు ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో హాస్పిటల్ని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మంచి క్వాలిటీ మెడిసిన్, క్వాలిటీ టైమ్లీ సర్వీస్ ఇచ్చే విధంగా కొన్ని నిర్ణయాలు చేశాం. తప్పకుండా మా డాక్టర్లు, మా సూపరింటెండెంట్ కానీ, మా డాక్టర్లు కానీ, మా సిబ్బంది కానీ అంచనాలకు మించి పనిచేస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, ఎవరైతే ఈ రోజున కమిటీ మెంబర్స్గా బాధ్యతలు తీసుకున్నారో రేపు ఇంకా 2 లేక 3 బాధ్యతలు తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా రోజువారీ పర్యవేక్షణ చేయాలని, ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీదేదో పదవిగా ఎవరి మీద పెత్తనం చేసే విధంగా కాకుండా, రోజు కూడా డాక్టర్స్ కానీ సిబ్బంది పనులకు ఆటంకాలు కలిగించకుండా, చాలా చోట్ల పదవి రాగానే అది మనం చేయాలన్న ఆతృతతో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇది సెన్సిటివ్ జాబు, సర్వీస్ ఓరియంటెడ్ జాబు. అందుకని పేషెంట్లకి, డాక్టర్లకి అనుసంధానంగా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు వారికి ఇచ్చుకుంటూ సర్వీస్ ఓరియంటెడ్గా మీరు పనిచేయాలని చెప్పి మా సభ్యులను కోరుతూ, వాళ్ళకు సహకరించాలని చెప్పి మా డాక్టర్ల సిబ్బందిని కోరుతూ, మీరు కానీ మేము కానీ అందరం కూడా పనిచేసేది ప్రజల కోసం, ఇక్కడికి వచ్చే పేషెంట్ల కోసం అనేది మనం గుర్తెరిగి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ పనిచేస్తారని ఆశిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్. మన టైంలో బ్రహ్మాండంగా హాస్పిటల్ డెవలప్ అయింది అని చెప్పి ప్రజలు అనుకునే విధంగా పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ, ఈ హాస్పిటల్కి ఇంకా నెక్స్ట్ మీటింగ్ వరకు ఆగక్కర్లా మా సూపరింటెండెంట్ గారిని కోరుతా ఉన్నాను. ఇంకా ప్రభుత్వం నుంచి ఏం శాంక్షన్ కావాలి, ప్రభుత్వం నుంచి ఈ హాస్పిటల్ బాగు కోసం ఎంత పెద్ద అమౌంట్ అయినా నేను డ్రా చేస్తే తెప్పిస్తాను. మనకు CSR గ్రాంట్స్ ఉన్నాయి కంపెనీల నుంచి. మీరు ఒకసారి డాక్టర్లో మీరు అందరూ కూర్చొని ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి ఇంకా ఎంత అమౌంట్ శాంక్షన్ చేస్తే మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ క్లియర్ అవుతాయో ఆలోచన చేసి నాకు ఇవ్వండి. తప్పకుండా ప్రభుత్వం నుంచి కానీ, NTPC హిందూజా పవర్ ప్లాంట్ల నుంచి కానీ, ఫార్మా కంపెనీల నుంచి కానీ CSR గ్రాంట్ ఉంది. నిన్ననే కలెక్టర్తో నాకు మీటింగ్ అయ్యింది. CSR గ్రాంట్ కూడా పెద్ద ఎత్తున నేను తేబోతా ఉన్నాను. మీ అవసరాలు ఏమన్నా కూడా ఇమీడియట్గా ఒక వారం 10 రోజుల్లో ఇవ్వమని చెప్పి కోరుతూ, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, ప్రజలను మన్ననలు పొందుదాం, ప్రజలకు సర్వీస్ చేసే విషయంలో రాజీ పడకుండా మీరు పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.